వాగ్దేవి నమోస్తుతే. భగవద్గీత రథస్థులైనటువంటి శ్రీకృష్ణార్జునులు. భగవద్గీతలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. భగవద్గీత ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అనుకున్నారు. అయితే భగవద్గీతకు సంబంధించినటువంటి కొన్ని చిత్రపటాలు మనం చూస్తుంటాం సమాజంలో. దాంట్లో రథం మీద కృష్ణార్జునులు కూర్చున్నటువంటి ఒక చిత్రపటం చాలా ప్రధానంగా మనకు బాగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల మెమెంటోస్ కూడా, అంటే జ్ఞాపికలు కూడా మెటల్స్ ద్వారా ఆ భంగిమలు తయారు చేయబడ్డాయి కనిపిస్తాయి. సమాజంలో ఒక చిత్రమైన సెంటిమెంట్ ఉందండి. ఏమిటి అది అంటే, భగవద్గీత సంబంధించి ఈ రథస్థులైనటువంటి కృష్ణార్జునుల చిత్రం ఇంట్లో పెట్టుకోవద్దు అని. ఇది చిత్రమైన సెంటిమెంట్. అది ఎందుకు పెట్టుకోవద్దు అంటే, అది పెట్టుకుంటే ఇంట్లో కొట్లాటలు అవుతాయని. ఇంత చిత్రం చూడండి. అది పెట్టుకుంటే ఇంట్లో కొట్లాటలు అవుతాయట. కొట్లాటలు ఎందుకు అవుతాయి అంటే, మళ్ళీ దానికో తార్కికంగా చెప్తారు వాళ్ళు. ఏమిటి అది అంటే, అసలు యుద్ధానికి కదండి, అది యుద్ధానికి సంబంధించినటువంటి చిత్రపటం కదా, కనుక ఇంట్లో యుద్ధాలు అయిపోతాయి, కనుక అది పెట్టుకోవద్దు. కృష్ణుని పెట్టుకోండి, పర్వాలేదు, నష్టం ఏం లేదండి. కృష్ణుని పెట్టుకుంటే తప్పు లేదు, కానీ కృష్ణార్జునుడు రథం మీద కూర్చున్నది అది ప్రమాదకరమైనటువంటి చిత్రపటం అని చెప్తుంటారు. అది చూసినప్పుడల్లా అజ్ఞానానికి నవ్వుకోవాలనిపిస్తుంది. అంటే ఇటువంటి చిత్రమైన సెంటిమెంట్లు మనకు కనిపిస్తాయి. భగవద్గీత పుస్తకం ఇంట్లో ఉంటే సన్యాసులు అయిపోతారు. మా గురువుగారు కొన్ని వేల విలువైన తాళపత్ర గ్రంథాలను సమాజానికి అందించినటువంటి పెద్దలు హస్నాబాద్ నాగలింగ శివయోగి గారు ఒక మాట ఊరికే చెప్తుండేవారు వారిని కలిసినప్పుడు. ఏమిటంటే, ఈ తాళపత్ర సేకరణలో వెళ్ళినప్పుడు చాలా చోట్ల భగవద్గీత ప్రతులు వీళ్ళు అడిగితే, అయ్యో మొన్ననే బాయిల పడేసినాం సార్ అంటుండట, లేకపోతే మొన్ననే కాల్చేసినాం సార్ అంటుండట. అయ్యో ఎందుకు కాల్చిందా భగవద్గీత అంటే, అది ఇంట్లో ఉంటే సన్యాసులు అయిపోతారట కదా సార్, ఇంట్లో ఉంటే కొట్లాటలు వస్తాయట కదా సార్. ఇది ఒక అంటే 60-70 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను. ఈ సెంటిమెంట్లు ఇంకా బలంగా ఉన్న కాలం అది అని ఆయన ఏమనేవాడంటే, ఈ పిచ్చి సెంటిమెంట్ల వల్ల విలువైన సాహిత్యం అందకుండా పోయిందయ్యా, ఇట్లా ఇంత సాహిత్యం పోయిందో అని బాధపడేవాడు ఆయన. కనుక సన్యాసులు అయిపోతారు ఇది చదివితే అంటే. సన్యాసి అయిపోతాడా? సన్యాసి కావడం కూడా చెప్పింది కృష్ణుడు కాదు, యుద్ధ సన్నద్ధుడు కావడానికి చెప్పింది, ధర్మ సన్నద్ధుడు కావడానికి చెప్పింది భగవద్గీత. అంటే ఆ విషయాలు ఏమిటో తెలుసుకోక, ఆంతర్యం ఏమిటో తెలుసుకోక, అసలు రహస్యం ఏమిటో అవగతం చేసుకోలేక మనం పిచ్చి సెంటిమెంట్లతో పాడైపోతున్నాం. ఇప్పుడు ఈ రథస్థులైనటువంటి కృష్ణార్జునుల పటం ఉండాలా ఉండొద్దా అంటే ఏం చెప్తుంది మనకేం చెప్తుంది అది అనేటువంటి విషయాన్ని చూద్దాం. భగవద్గీతలో చివరి శ్లోకం సంజయుడు చెప్తాడు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తాను. రహస్యం అంటే రహస్యం ఏం కాదు, కానీ ఒక విషయాన్ని గమనించాలి, పరిశీలనకు చెప్తున్నాను నేను. భగవద్గీత మొత్తము చెప్పినవాడు కృష్ణుడు, విన్నది అర్జునుడు ప్రధానంగా. కానీ భగవద్గీత ప్రారంభమైంది ధృతరాష్ట్రుని ప్రశ్నతో, ముగిసింది సంజయుని సమాధానంతో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఆయన మొదలు పెడితే చివరికి సంజయుడు ఏమంటాడంటే, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది చివరి శ్లోకం భగవద్గీతలో. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడున్నాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడున్నాడో, అక్కడ సమస్త శుభాలు, విజయాలు, సంపదలు అన్నీ ఉంటాయి అని చెప్తాడు. అంటే ఇప్పుడు గమనించాలి, కృష్ణార్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం, కృష్ణార్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం, కృష్ణార్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ సంపద. మరి ఇప్పుడు కృష్ణార్జునుల చిత్రపటం మన ఇంట్లో ఉండాలా ఉండకూడదా ఆలోచించుకోండి. అయితే ఇది కేవలం పటం పెట్టుకుంటే సంపద వస్తుందని కాదు, పటం పెట్టుకోగానే విజయం వస్తుంది కాదు, దీంట్లో ఒక ఆంతర్యం ఉంది. నేను అందుకే చెప్పాను, ఇది అధ్యయన గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం ఇది భగవద్గీత. ఆ పటము ఏం సంకేతాన్ని ఇస్తుంది మనకు, ఏం సందేశాన్ని ఇస్తుంది, ఇది గమనించాలి. 2 విషయాలు చెప్పారు. యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, కృష్ణుడు అర్జునుడు అని కేవలం 2 పదాలు వేయలేదు.
వాళ్ళకు 2 విశేషణాలు కూడా వేశారు. కృష్ణునికేమో యోగేశ్వరుడు అని, అర్జునునికేమో ధనుర్ధారి అన్నారు. ఏమిటి దీని వెనుక ఉన్నటువంటిది అంటే కృష్ణుడు యోగేశ్వరుడు. ఎట్లా యోగేశ్వరుడు అంటే ఏమిటి అంటే ఒక మాట చెప్పారు, సర్వయోగానాం ఈశ్వర, అన్ని యోగాలకు ప్రభువు అయినటువంటి వాడు అని ఒక అర్థం. రెండవది ఏమిటి, తత్ ప్రభవత్వాత్ సర్వయోగ బీజశ్చ కృష్ణ అన్నారు. అన్ని యోగాలకు బీజమైనటువంటి వాడు కృష్ణుడు అన్నాడు. కనుకనే ఆయన యోగేశ్వరుడు ఆయన. అయితే యోగం అంటే ఏమిటి, భగవద్గీత చాలా చోట్ల చెప్పింది. యోగానికి అనేక నిర్వచనాలు ఇచ్చింది. సరే, సమత్వం యోగ ఉచ్యతే అని తీసుకుందాం. ఇప్పటికీ అన్నిటిని సమానంగా తీసుకోగలగడం యోగి లక్షణం. అన్నిటిని అంటే ఏమిటి అంటే సుఖదుఖాలను కానీ, జయాపజయాలను కానీ, మానావమానాలను కానీ ప్రతిదాన్ని సమానంగా స్వీకరించగలగాలి ఏదైనా కూడా. అదే యోగం అనుకుందాం భగవద్గీత చెప్పిన ప్రకారంగా. సమత్వం యోగ ఉచ్యతే. కనుక ఇప్పుడు కృష్ణుడు ఒక యోగానికి సంకేతం ఆయన. మరి అర్జునుడు దేనికి సంకేతం, ధనుర్ధారి అయిన అర్జునుడు అన్నారు. ధనుర్ధారి అంటే ఏమిటి, కర్మ చేయడం. ఆయన ధనుస్తో ఏం చేస్తాడు, యుద్ధం చేస్తాడు ఆయన. అంటే కర్మ, యుద్ధం అంటే ఏమిటి, కర్మ అది. కనుక నువ్వు కర్మ చేయి, కానీ యోగిగా నిలబడి కర్మ చేయి. ఇది ఈ సందేశం అండి. యోగిగా నిలబడి కర్మ చేయమని చెబుతుంది భగవద్గీత. మరి రథం ఏమిటి ఇక్కడ గమనించాలి. రథము అన్నాం కదా, రథంలో కృష్ణార్జునులు అంటే ఎవరు అంటే రథం అంటే శరీరమేనండి. రథం అనే శబ్దానికి నానార్థాల్లో శరీరం అని కూడా అర్థం ఉంది. కనుక రథంలో కృష్ణార్జునులు ఉన్నారు అంటే అర్థం ఏమిటి, నీ యొక్క శరీరంలో ఈ ఇద్దరు ఉన్నారు అని అర్థం. అంటే యోగత్వం ఉండాలి, కర్మ చేసేటువంటి స్వభావం ఉండాలి. అది దీంట్లో ఉండేటువంటి ఒక రహస్యం. కనుక నీ శరీరాన్ని నువ్వు కర్మ మార్గంలో నడిపించు, అదే సమయంలో యోగిగా నిలబడి చేస్తే నీకు తప్పకుండా అప్పుడు విజయము, సంపద, ఐశ్వర్యము అన్ని సిద్ధిస్తాయని చెప్తుంది అన్నట్టు. ఇంకొక మాట, రథము అని అంటున్నాం కదా, అంటే రథానికి గుర్రాలు ఉన్నాయి, కళ్ళెం పట్టుకొని కూర్చున్నాడు కృష్ణుడు. అంటే ఏమిటి, ఆ గుర్రాలు ఏమిటయ్యా అంటే అవి ఇంద్రియాలు. ఇంద్రియాలను నువ్వు నిగ్రహించాలి అని చెప్తుంది. ఇంద్రియాలను నిగ్రహించగలిగినప్పుడే నీకు జయము, సంపద అన్ని వస్తాయని ఆ చిత్రంలో ఉండేటువంటి ఒక సంకేతాన్ని మనం గమనించాలి. ఇంకొకటి ఏం చెప్తున్నది, ఆ కర్మ చేయాలి కదా, కర్మ ఎట్లా చేయాలో కూడా చెప్పిండ్రు. నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. కోరికలు కానీ, మమకారం కానీ, శోకం కానీ లేకుండా కర్మ చేయి. అది అట్లా చేస్తే నీవు సమత్వ భావనతో నువ్వు ఉండగలిగితే, ఈ విధంగా చేయగలిగితే నీకు విజయం తథ్యం, జీవితంలో ఇక తిరుగులేదు పో అని చెబుతున్నటువంటి సంకేతమే రథస్థులైన కృష్ణార్జునులు అనేటువంటి గమనించాలి ఇక్కడ. అలాగే ఆయన రథంలో కూలబడిపోయినాడు కదా, ఇది సహజంగా జరుగుతుంది అండి. రథంలో కూలబడడం అంటే ఏమిటి, రథం అంటే శరీరం అనుకున్నాం. శరీరంలో ఒక బలహీనత వచ్చేస్తుంది ఓసారి. ఎవరికి, నరునికి. ఎందుకు అంటే మనసు దౌర్బల్యమైనప్పుడు. అప్పుడే నీలో ఉండేటువంటి పరమాత్మ తత్వం, ఒక హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు కనుక ఆయన జీవోదేవ సనాతన, ప్రేరేపణ జరిగితే మళ్ళీ మనం నిలబడతాం. కనుక పరమాత్మ ఎవరు, కృష్ణుడు. నరుడెవరు, అర్జునుడు. కనుక నరుడు అంటే కర్మ చేసేటువంటి వాడు. నరశబ్దానికి అర్థం ఉందండి, ఏమిటంటే నృణాతి పాప్నోతి జన్మాధికం, అంటే జన్మలను తీసుకునేవాడు, జన్మలను పొందేవాడు నరుడు. అంటే జన్మలు ఎట్లా పొందుతాడు, కర్మల వల్ల. కనుక నరుడు అంటే కర్మ చేసేవాడు. మరి నారాయణుడు అంటే, నారాయణ శబ్దానికి అర్థం ఉంది, ఏమిటంటే నారం అంటే జ్ఞానం, జ్ఞానం ఇచ్చేవాడు. ఇప్పుడు దీన్ని సమన్వయం చేసుకోండి. కనుక నరునికి నారాయణునికి స్థితి ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. అంటే జ్ఞానం ఇచ్చే నరుణ్ణి ప్రేరేపించేటువంటి వాడు. ఎక్కడున్న నరుడు, ఈ శరీరం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి నరునికి జ్ఞానం ద్వారా ఒక చైతన్యాన్ని ఇచ్చి కార్యోన్ముఖుణ్ణి చేయడమే ఆ చిత్రంలో ఉండేటువంటి ఒక సంకేతం. అందుకే అది రెండవది. ఇంకొకటి చెప్పుకుందాం, ఏ పని నువ్వు చేయదలసినా రెండు కావాలి, ఒకటి పౌరుషం, రెండు దైవం. పౌరుషం అంటే పురుష ప్రయత్నం, నువ్వు చేసేటువంటి ప్రయత్నం. దైవం అంటే భగవంతుడు. కనుక ఈ రెండు ఉన్నప్పుడే విజయం వస్తుంది.
కనుక ఇప్పుడు నరనారాయణులు అంటే అర్జునుడు పౌరుషం, కృష్ణుడు దైవం. కనుక ఆ ఇద్దరు ఉంటే విజయం తథ్యం అనేటువంటి ఒక సంకేతం. ఈ విధంగా మనం సమన్వయించుకుంటే రథస్థితులైనటువంటి కృష్ణార్జునులున్న చిత్రపటం మనకు నిత్య ప్రేరణనిస్తుంది, నిత్యోత్సాహాన్ని ఇస్తుంది అని మనం గమనించాలి. మనం చేసే పనిలో మనం మరింత ఉత్సాహంగా పోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రేరణనిస్తుందని మనం తెలుసుకోవాలని చెబుతూ స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.